రాజ్యం ఎంతకాలం ఉంటుంది? నువ్వెంతకాలం? కిరీటం శాశ్వతమా అంటాడు. ఎంతమంది ప్రధానులు దేశాన్ని పరిపాలించలేదు చెప్పండి? అందరూ ఏమైపోయారు? అందరూ పోలేదా? ఈ రోజున ప్రధాని మాత్రం ఉంటారా? ఎంతమంది ముఖ్యమంత్రులు ఏరలేదు? అందరూ పోయారు. ఇప్పుడున్న వాళ్ళు ఏమైనా ఉంటారా? మనిషే శాశ్వతం కానప్పుడు మనిషి సృష్టించకుండా ఈ పదవులు అధికారాలు శాశ్వతం అంటారా చెప్పండి? అధికారాల కోసం మనిషి చేయని అఘాయిత్యాలు లేవండి. మనిషి వల్లని వంకర మార్గాలు ఏమున్నాయి? అన్ని 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 ఏ రూట్లోనే అన్ని రూట్లోకి వెళ్ళిపోతున్నాడు, అన్ని మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నాడు మనిషి. ఈరోజు అడ్డదారులు తొక్కుతున్నాడండి అధికారాల కోసం. ప్రియమైన దేవుని పిల్లలారా, పేరు కోసం, పదవుల కోసం, గొప్పల కోసం, మెప్పు కోసం దేవుణ్ణి, దేవుడిచ్చిన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి నువ్వు వెళ్ళి సాధించేది ఏముంది? సంపాదించుకున్నది ఏముందయ్యా? నువ్వు ఏది సంపాదించుకున్నా, ఏది సాధించుకున్నా ఒకానొక రోజు అన్నిటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళాలన్న సంగతిని మర్చిపోతున్నావా నువ్వు? అలా మర్చిపోతున్నారు కనుకనే కదండి హత్యలు చేస్తున్నారు. అలా మర్చిపోతున్నారు కనుకనే కదండి కోట్లు కోట్లు కుంభకోణాలు ఈ కళ్ళ ముందు వెళ్ళిపోతున్నా. ఎంతమంది లేరు? ఎంతమంది వెళ్ళిపోలేదండి? ఏమండి? ఎవరండి ఉంటారు? ఎవ్వరూ ఉండేవారు కాదండి.